ఉద్యోగాల కోతలు పెరుగుతున్న ఈ రోజుల్లో పీఎఫ్ డబ్బులే మధ్యతరగతికి కొండంత భరోసా. అందుకే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన విత్డ్రా నిబంధనలను మరింత సులభతరం చేసింది. గతంలో ఉన్న 13 రకాల విభాగాలను ఇప్పుడు కేవలం 3 ప్రధాన కేటగిరీలకు కుదించారు. మీరు ఏదైనా కారణంతో ఉద్యోగం కోల్పోతే తక్షణ ఆర్థిక అవసరాల కోసం మీ పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ లో 75% వరకు వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మీ వాటా, కంపెనీ వాటాతో పాటు వడ్డీ కూడా కలిసి ఉంటుంది. ఒకవేళ ఏడాది పాటు మరో ఉద్యోగం దొరక్కపోతే మిగిలిన 25% కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ పై ప్రభుత్వం 8.25% చక్రవడ్డీ అందిస్తోంది. కాబట్టి అవసరానికి మించి తీయకపోవడమే లాభం. ఇక పదవి విరమణ చేసినా, శాశ్వత వైకల్యం వచ్చినా లేదా విదేశాలకు వెళ్లినా పూర్తి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. పెన్షన్ విషయానికి వస్తే 10 ఏళ్ల సర్వీస్ నిండితేనే మీరు పెన్షన్ కు అర్హులవుతారు. ఈ కొత్త రూల్స్ వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు కష్టకాలంలో పీఎఫ్ డబ్బులు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండటంలో సందేహం లేదు.